ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూత్పూర్ మున్సిపాలిటీలోనే నర్సింగాపూర్, షేర్పల్లి, నర్సింగాపూర్ తాండా, అదేవిధంగా గోప్లాపూర్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ఇవాళ గోప్లాపూర్లో తాండాల నుంచి, అదేవిధంగా గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి కేసీఆర్ గారు రావాలంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలన్న లక్ష్యంతో ఏ విధంగా ఉత్సాహంగా పనిచేస్తారో అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. ప్రజలకు అర్థమైంది 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన ఎంత ప్రశాంతంగా నడుస్తూ ఉండే, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎంత విధ్వంసకరంగా ఉందో. కేసులు అవే తప్ప ప్రజల కోణంలో ప్రజలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలన్న ఆలోచన లేదు. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాటు వేసే టైంకి ఇలా రైతు బంధు పైసలు పడుతుండే. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటు వచ్చినప్పుడే రైతు బంధు గురించి మాట్లాడుతుండే తప్ప ఓట్లు అయిపోతే మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లప్పుడు మాట్లాడిండు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుండు, మళ్ళీ ఇప్పుడు అయిపోయిందంటే మళ్ళీ చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తాడు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తాడు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాడు. అటువంటి పెద్ద మనిషి ఇయాలటికి రైతులకి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. రైతు రుణమాఫీ 50% కాలే, మహిళలకు ఇస్తున్న 2,500 ఇయ్యలే, ముసలోళ్ళకి ఇస్తున్న 4,000 ఇయ్యలే, తులం బంగారం ఇస్తామన్నది ఇయ్యలే, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు ఇయ్యలే, చదువుకున్న పిల్లలకు 5 లక్షలు ఇస్తామన్నాడు ఇయ్యలే. ఆ రోజు కుర్చీ మీద కూర్చోవడానికి ఏది నోటికి వస్తే గది వాగ్దానం చేసుకుంటూ పోయిండు. ఇవాళ పాలన చేతనైతలేదు. ఇవాళ మళ్ళా మున్సిపల్ ఎలక్షన్లు వచ్చేసరికి కొత్త హామీలు. ఇవాళ ఈ మున్సిపాలిటీలో కేటీఆర్ గారి సహకారం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను 50 కోట్ల నిధులు తీసుకొచ్చినాం. కొత్తకోటకు 50 కోట్ల నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసినాం తప్ప ఇవాళకి కొత్తగా ఒక జీవో వచ్చింది లేదు, ఒక పని అయింది లేదు. అందుకే ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చింది. కేసీఆర్ను కోల్పోనేమన్న బాధ ఉంది. చిన్న పొరపాటుతోటి కేసీఆర్ గారిని కోల్పోయినాం. ఆ బాధ స్పష్టంగా ప్రజల్లో అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారిని కోరుకుంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటా ఉన్నారు. 100కు 100% ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతా ఉంది.